హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ అసలు అగ్ని పరీక్ష అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు టాప్ 15 మెంబర్స్ కి టాస్క్స్ అయితే ఇస్తున్నారు. అండ్ కొంతమంది బాగా ఆడుతున్నారు, గొడవ పడుతున్నారు. కొంతమంది ఇంకా అంత స్ట్రాంగ్ అయితే ఎవరు కనిపించట్లేదు. ఈ హోల్ సెలక్షన్ ప్రాసెస్ లో జడ్జెస్ కి అయితే నెగిటివ్ అయ్యారు చెప్పాలంటే. అభిజిత్ ఎందుకో చాలా సైలెంట్ గానే ఉన్నారు. అసలు ఎక్కడా అంత ఇంపాక్ట్ అయితే కనిపించలేదు. బిందు మాధవ్ కూడా ఇనీషియల్ స్క్రీనింగ్ లో యాక్టివ్ గా ఉన్న తర్వాత స్లో డౌన్ అయ్యారు. నవదీప్ అండ్ శ్రీముఖి ఫుల్ యాక్టివ్ గా ఉన్నప్పటికీ నవదీప్ చేసిన కామెంట్స్ వల్ల కొంచెం నెగిటివ్ అయితే అయ్యారు ఓవరాల్ గా. ఈ సెలక్షన్ ప్రాసెస్ అంత ఫెయిర్ గా అయితే అనిపించలేదు. అండ్ జడ్జెస్ కూడా ఎక్కువ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయారు. ఇంకా ఈ టాప్ 15 అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ కి ఇస్తున్న టాస్క్స్ లో కూడా కొత్తదనం ఏమీ లేదు. పాత సీజన్స్ లో పెట్టిన అవే సేమ్ టాస్క్స్ ఉన్నాయి. ఇక కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ విషయంలో చూస్తే ఫస్ట్ చెప్పుకోవాల్సిన పేరు శ్రీజ. బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ కాదు, కానీ ఆమెలో ఉన్న డిటర్మినేషన్ మరియు స్ట్రాంగ్ విల్ పవర్ వల్ల అందరినీ ఇంప్రెస్ చేశారు. ఒక అమ్మాయి అయినా కూడా ఈక్వల్ గా వాయిస్ తో పర్ఫామ్ చేయడం ఒక హ్యూజ్ ప్లస్ పాయింట్. ఆడియన్స్ కూడా ఈమె హానెస్టీ మరియు నేను నా వాయిస్ వల్ల డిస్టర్బ్ చేస్తే సారీ అన్న యాటిట్యూడ్ ని పాజిటివ్ స్ట్రాటజీ లాగా తీసుకున్నారు. ఓవరాల్ గా శ్రీజ మంచి ఇంపాక్ట్ అయితే ఫామ్ చేసుకున్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ మర్యాద మనీష్. ఈయన టాస్క్స్ ఆడకపోయినా టాప్ 15 లోకి అయితే ఎంటర్ అయిపోయారు జడ్జెస్ వల్ల. ఆయన గేమ్లోని అబ్జర్వేషన్ స్కిల్స్ అండ్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. స్టేజ్ మీద బోల్డ్గా మాట్లాడడం, పాయింట్స్ షార్ప్గా చెప్పడం వల్ల స్ట్రాంగ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేస్తున్నారు. కొన్నిసార్లు ఓవర్ థింక్ చేస్తున్నట్టున్నా కూడా అది యాక్చువల్గా గుడ్డే ఆయన గేమ్కి. ఆడియన్స్లో ఆయనకి మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి. గేమ్ పర్స్పెక్టివ్లో ఆయన స్ట్రాంగ్ ప్లేయర్. నెక్స్ట్ పవన్ కళ్యాణ్. థర్డ్ ప్లేస్లో ఈయన గురించి మాట్లాడుకోవచ్చు. ఆయన చాలా న్యాచురల్ కంటెస్టెంట్. ఆడియన్స్ క్లియర్ గా బాయ్ నెక్స్ట్ డోర్ ఫీలింగ్ అయితే ఇస్తున్నారు. టాస్క్ లో కూడా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నారు. ఎమోషనల్ అయినప్పుడు కూడా ఇది జెన్యూన్ గానే అనిపించింది. ఇది మరి ఎంతవరకు ఓటింగ్ లో వస్తుంది అన్నదైతే తెలీదు, కానీ మంచి పాజిటివ్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా సింపతి గేమ్ అయితే ఆయన ప్లే చేయట్లా. ఐ వాంట్ టు బి అన్ ఆర్టిస్ట్ అని చెప్పడం అయితే బాగుంది. నెక్స్ట్ మాస్క్ మ్యాన్ హరీష్ అండ్ ప్రియా శెట్టి. మాస్క్ మ్యాన్ మీద నాకైతే ఫస్ట్ లో చాలా నెగిటివ్ ఇంప్రెషనే వచ్చింది. అసలు ఆయన తీసుకోవడం కూడా నాకు నచ్చలేదు. ఆయనకు కూడా అర్థమైనట్టుంది ఫస్ట్ ఇంప్రెషన్ ఆయనకు సరిగ్గా రాలేదని. ఇప్పుడైతే మాస్క్ మ్యాన్ ఆర్గ్యుమెంట్స్ లో కూడా బాగానే మాట్లాడుతున్నారు. పర్ఫార్మెన్స్ కూడా ఏదో చేస్తున్నారు. ప్రియా శెట్టి కూడా కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నారు. సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ పాయింట్ అనేది బోల్డ్ గా రైజ్ చేశారు. వీళ్ళిద్దరూ ఆడియన్స్ కి స్ట్రాంగ్ వాయిస్ లా కనిపిస్తున్నారు. నెక్స్ట్ దివ్యా నిఖిత. ఈమె చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్నారు. అభిజిత్ గురించి చేసిన కామెంట్ వల్ల కొంత బ్యాక్లాష్ అయితే ఈమెకు వచ్చింది, కానీ ఆమెలో ఉన్న బోల్డ్నెస్ అండ్ ఆనెస్టీ వాళ్ళ బిగ్ బాస్ హౌస్ లో ఉంటే కంటెంట్ అయితే క్రియేట్ చేసే కంటెస్టెంట్ అని అందరికీ అనిపిస్తోంది. నెక్స్ట్ కల్కి అండ్ నాగ్ ప్రశాంత్. కల్కి రీసెంట్ ఎపిసోడ్ లో వర్స్ట్ ప్లేయర్ గా ట్యాగ్ అయితే అయ్యారు, కానీ తర్వాత ఎపిసోడ్ లో మంచి విల్ తో పర్ఫామ్ చేసి లైమ్ లైట్ లోకి అయితే వచ్చేసారు. నాగ్ ప్రశాంత్ మాత్రం ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నారు. స్టిల్ ఆడియన్స్ కనెక్ట్ కావడానికి టైం అయితే పడుతుంది. కల్కి ఆల్రెడీ కంబ్యాక్ ఇచ్చారు. ప్రశాంత్ ఇంకా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ప్రశాంత్ అయితే డేంజర్ లోనే ఉన్నారు ఇప్పుడు. నెక్స్ట్ అనూషా రత్నం. అనూషా రత్నం ఒక కామ్ అండ్ కార్డియల్ కంటెస్టెంట్. స్మైల్ తో అందరినీ వెల్కమ్ చేయడం, ఫ్రెండ్లీ బిహేవియర్ చాలా పాజిటివ్ గా అయితే అనిపిస్తుంది. సోషల్ మీడియా ఫాలోయర్స్ కూడా ఉండడం వల్ల ఈవిడికి ఓట్స్ అయితే బాగానే వస్తున్నాయి. ఎంతవరకు ఈమె టాప్ ప్లేస్ లో మేనేజ్ చేయగలరు అన్నది మనం చూడాలి. శ్వేతా శెట్టి అండ్ ప్రసన్న వీళ్ళు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు. బయట ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు. వీళ్ళ ఇంటర్వ్యూస్ వల్ల ఆడియన్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓటింగ్ చూస్తుంటే ఇప్పుడు టాప్ పొజిషన్ లో షకీబ్ ఉన్నారు. చాలా జెన్యూన్ ఓటింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సింపతి ప్లస్ బిహేవియర్ కారణంగా ఈయన టాప్ లో అయితే ఉన్నారు. నెక్స్ట్ ప్రసన్న కుమార్. ఈయన అచీవ్మెంట్స్ కి బాడీ ఫిట్నెస్, సింపతి సపోర్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉంది, బట్ ఈయన ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు. నెక్స్ట్ శ్రీజ. ఇంతకు ముందు వచ్చిన నెగిటివ్ అనేది కన్వర్ట్ అయింది పాజిటివిటీ కింద. 4th, 5th ప్లేసెస్ లో డెమన్ పవన్ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇద్దరికి మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. నెక్స్ట్ 6th పొజిషన్ లో అనూషా రత్నం ఉన్నారు. ఈవిడికి డీసెంట్ సపోర్ట్ ఉంది, బట్ కష్టమే టాప్ 5కి రావడం. ఇంకా దలియా, నాగ్ ప్రశాంత్, కల్కి, శ్వేతా శెట్టి, శ్రేయ వీళ్ళకి ఫాలోయర్స్ బేస్ కూడా తక్కువే ఉంది. ఓట్స్ కూడా తక్కువే వస్తున్నాయి. ఇప్పటికైతే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ శ్రీజ, మర్యాద మనీష్, ఆర్మీ పవన్ కళ్యాణ్, మాస్క్ మ్యాన్, ప్రియా శెట్టి. మిడిల్ రేంజ్ లో ఉన్నది దివ్యా నిఖిత, అనూషా రత్నం, డెమన్ పవన్. డేంజర్ జోన్ లో ఉన్నది దాలియా, శ్రేయ, నాగ్ ప్రశాంత్, కల్కి.
నాకు తెలిసిన ఇన్ఫో వరకు టాప్ 3 ఓటింగ్ లో ఉన్న వాళ్ళు బిగ్ బాస్ హౌస్ కి డైరెక్ట్ గా వెళ్తారు. మిగిలిన 3 కంటెస్టెంట్స్ ని జడ్జెస్ పిక్ చేస్తారు. సో జడ్జెస్ మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళని తీసుకోవచ్చు. ఓటింగ్ లో టాప్ 3 ప్లేసెస్ కి మంచి కాంపిటీషన్ అయితే ఉంది. మరి చూడాలి రేపు టాస్క్స్ ఎలా ఆడతారు. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.